హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నీ టీవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ 140 కోట్ల మందికి చెప్పుకుంటున్నాను. ఎస్ గురుజీ, చెప్పకి మై డ్రీమ్ న్యూస్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఛానల్ తరఫున కూడా సిఏ నాగార్జున రెడ్డి ఛానల్ 134,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ తరఫున కూడా. ఎస్ గురుజీ, చెప్పు, గో హెడ్. తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అనేటువంటిది సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పటి వరకు నేతలు చేసినటువంటి కామెంట్లు చిన్న చిన్న లీడర్లో లేదా గల్లీ లీడర్లో చేశారనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఒకవేళ ఎలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చేసినటువంటి కామెంట్లు, ఇప్పుడు ఈ కామెంట్లను ఏ విధంగా సమర్థించుకుంటుంది ప్రభుత్వం, లేదు వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు గురుజీ? గణతంత్ర దినోత్సవ సందర్భంగా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి దిమ్మ తిరిగిపోయేటువంటి జడ్జిమెంటే. పళ్ళు రాలిపోయినాయి, తోలు ఊడిపోయింది. ఇంకెంతకంటే ఎక్కువ ఎందుకులే, పాపం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, సరే 45 ఇండస్ట్రీ అని అదని ఇదని అంటూ ఉంటారు, తీసేద్దాం దాని గురించి. ఓకే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మనము ఆ గౌరవం ఇవ్వాలి. మరి ఓకే, నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అని ఆ సీటుకి మనం గౌరవం ఇవ్వాలి. ఆ సీటుకి గౌరవం ఇస్తూనే మాట్లాడదాం మనం. ఓకే, నేను దీని గురించి గోవిందా గోవిందా అని ఒక వీడియో చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి చంద్రబాబు నాయుడు గారి పని గోవిందా గోవిందా, ప్రపంచవ్యాప్తంగా పరువు పోయింది, పళ్ళు రాలిపోయినాయి, తోలు ఊడిపోయింది. సరే, ఇక మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి తర్వాత వద్దాం. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించకుండా, ఏమీ చేయకుండా ఆయన, ఇంకో గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడాను 1-2 సార్లు ఆలోచించుకొని ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకొని కేవలము రాజకీయ ఉద్దేశంతోటి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి చేసినటువంటి నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాలిన, దౌర్భాగ్యపు పని. పళ్ళు రాలిపోయి వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు సిట్ రిపోర్టు మూలకంగా. ఇది నేను చెప్తున్నది కాదు బాబు, సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్. తప్పు కదా అది, ఆ విధంగా మాట్లాడకూడదు కదా. చూడు, నీకు కోఇన్సిడెన్సెస్ ఎలా వస్తాయో చూడు. 2003వ సంవత్సరంలో తిరుపతి పోయి వస్తూ బాంబులు పేలిన వ్యవహారం మనకు తెలుసు. దాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ లబ్ధి పొందుదామని ఎలక్షన్లని 6 నెలలు ముందుకు జరిపేశాడు ఆయన. ఏమైంది? 2004లో రాజశేఖర రెడ్డి గారి చేతిలో సావు దెబ్బతిన్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆయన కొడుకు చేతిలో మళ్ళీ ఒకసారి చావు దెబ్బతిన్నాడు. 2 ఇన్స్టెన్సెస్ కదా, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి తండ్రి చేతిలో తిన్నాడు, ఇంకోసారి కొడుకు చేతిలో తిన్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, సరే ఇక పంది కొవ్వు కలిపారు, గాడిద పెంట కలిపారు, సంగతి సంవత్సరం ఏదో వాగేశాడు, అయిపోయింది. నేను ఇట్ట మాట్లాడతాను, ఇవో గారు మీరు అంతా బాగానే ఉందని చెప్పండి అని ఆయన చేత చెప్పించారు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ని, నీకెందుకు, నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకుని మెట్టు కడగవాయా, అయోధ్య కూడా 1,00,000 లడ్లు పంపించారని చెప్పవాయా, గాడిద పెంట లాంటిది చెప్పవాయా అని బాబు ఆయనకి చెప్పారు. వీళ్ళు చెప్పేటువంటి దానికి పక్కన చేరి మన టీవీ ఛానల్స్ వాళ్ళు భజన, న్యూస్ పేపర్లలో అదే రకంగా భజన. చివరికి అల్టిమేట్ గా ఇప్పుడు ఏమైంది, కాదన్న సంగతి తేలిపోయిందిగా. దీని గురించి ఈ లడ్డు అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. ఆ రోజుల్లో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు, చాలా తక్కువ మంది భక్తులు పోయేవాళ్ళు కాబట్టి. తర్వాత ఖర్చుతో కూడిన విషయం అయిన తర్వాత దాని రేట్లు పెంచుకుంటూ వచ్చారు. నాకు బాగా తెలిసి అదే లడ్డుని ఇప్పుడున్న సైజు కంటే ఇంకా పెద్ద సైజు అమ్మారు. 2 రూపాయలు ఉండేది ఆ లడ్డు, అది చాలా బాగుండేది. దాంట్లో క్వాలిటీ తగ్గింది అన్న ఉద్దేశంతో కొంచెం అనుమానం వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే, జి పుల్లారెడ్డి గారిని పిలిచి ఎన్ని కేజీలు పిండి ఉండాలి,
ఎన్ని కేజీలు జీడిపప్పు వేయాలి, ఎన్ని కేజీలు లవంగాలు వేయాలి, పాలు క్వాలిటీ ఎలా ఉండాలి, సంగతి సమాచారం మొత్తం ఆయన చేత కూడాను ఒకసారి కూలంకుషంగా పరిశీలించి స్టాండర్డ్స్ ని డిసైడ్ చేశారు. ఓకే, ఆ స్టాండర్డ్స్ ని ఫాలో కావడం మొదలు పెట్టారు. ఇది ఎప్పుడో ఇంచుమించుగా 15-20 సంవత్సరాల కింద జరిగింది. అది క్వాలిటీ స్వీట్స్ అంటే వరల్డ్ ఫేమస్ కదా. అవును. ఇట్లా వాళ్ళ దగ్గర ఓన్ ల్యాబ్ ఉంది. వచ్చిన ప్రతి ట్యాంకర్ని కూడా శాంపుల్ చెక్ చేస్తారు. దాని తర్వాత బాగలేదనుకుంటే రిటర్న్ చేస్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో అది జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగింది. ఎన్ని లారీలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చింది, శాంపుల్ టెస్ట్ రిపోర్ట్ ఏంటి మొత్తం చూశారు. భగవంతుడికి సప్లై చేసేటువంటి పాలల్లో కానీ పదార్థాల్లో కానీ పనికి మాలిన పనులు, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు, దైవ భక్తి ఉన్నటువంటి వాడు, దేవుడు అంటే భయపడేటువంటి వాడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవడు చేయడయ్యా. ఇలాంటి మాదర్ చేతి పనులు ఎవరు చేస్తారయ్యా అంటే నీచ నికృష్ట వాళ్ళు మాత్రమే చేస్తారు. భక్తి అనేసి అంటే ఏదో దండం పెట్టుకున్న పనులు చేస్తారు. ఆయన ఎట్ట పోతాడు దేవాలయాలు మనం చూసాం కదా. పూజ చేసినా బూట్లు వేసుకునే ఉంటాడు, గుళ్ళోకి పోయినా బూట్లు వేసుకునే పోతాడు. ఇంకా ఆయనకు భక్తి పాడు పచ్చిపోతాడు ఏడదొచ్చినాయి చెప్పు, మర్చిపోయానే. ఈ సుప్రీంకోర్టు మీద ఇచ్చిన జడ్జిమెంట్ అనేటువంటిది ఎక్సలెంట్ జడ్జిమెంట్. భక్తులలో మనోభావాలు మొత్తం కూడాను మళ్ళీ రిస్టోర్ అవుతాయి అన్నమాట. చాలా మంది నమ్మరు, ఆయన ఏదో చెప్పేశాడు కానీ నమ్మరు. ఇది చంద్రబాబు నాయుడు గారి సంగతి. మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి? ఆయన కూడా పెద్ద డ్రామా ఆడాడు. సనాతన ధర్మం అంటాడు, కాసేపు నాకు దేవుడి నమ్మకం లేదంటాడు, మా అమ్మగారు దీపం వెలిగిస్తే మా నాన్నగారు చుట్ట వెలిగించుకున్నాడంటాడు, ఎక్కడ పుట్టావయా బాబు అనేసి అంటే రకరకాల పేర్లు చెప్తాడు, ఏమి చదువుకున్నావయా బాబు అనేసి అంటే ఇంటర్మీడియట్ అంటాడు, అన్ని గ్రూపులతో చేశానంటాడు, క్వాలిఫికేషన్ ఏందో ఇప్పటివరకు తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, మధ్యలో చిగవేర గారి గురించి మాట్లాడతాడు, 1,00,000 పుస్తకాలు చదివానంటాడు, ఆ 1,00,000 కాస్త 1,50,000 2,00,000 చేస్తాడు. తీసే భాగంగా ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే ఆయన మంచిది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఒకటి గమనించాలి. లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన హోమ్ మినిస్టర్ అనిత కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పే ఏవి కూడా పట్టించుకోవాలి. అందరూ చెప్పినవి వినండి. న్యాయం ఏది, ధర్మం ఏది, ఏది నిజమో అనేటువంటిది ప్రజలు వాళ్ళకి తెలుసు బాగా. ఇదే లడ్డూకి సంబంధించిన విషయం మీద మనం చేసిన వీడియోలు కొన్నేమో ప్రైవేటైజ్ చేశారు, కొన్నేమో ఆల్టుగెదర్ డిలీట్ చేశారు. చాలా క్లియర్ గా చేసాం, చాలా డీటెయిల్ గా చేసాం. అవి సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక్కసారి ఎంటర్ అయ్యారు అంటే జనాలకు ప్యాంట్లు తెచ్చిపోతాయి అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి చిన్న వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కాదు కదా. ఆయన గురించి కూడా ఒక్క నిమిషం చెప్పుకున్నాం ఈ సందర్భంగా, ప్రజలకు తెలియాలి కాబట్టి. ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, లా చదివినటువంటి పిల్లలకి తెలియాలి సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అన్నది. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి 84 ఏళ్ల పెద్ద మనిషి, తమిళనాడు నుంచి వచ్చాడు. ఆయన భార్య పారసి, 2 కూతుళ్ళు. ఒక కూతుర్ని మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈఏఎస్ శర్మ గారి కుమారుని చేసుకుంది. ఆయనకు ఒకడే కొడుకు, వైజాగ్ లోనే ఉంటారు, ఎవరైనా కలవచ్చు. నాకు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను, పత్రికల్లో రాస్తూ ఉంటాను. 26 సంవత్సరాల వయసుకే, 26 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, 26 సంవత్సరాల వయసుకే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో పిహెచ్డి తెచ్చుకున్నాడు ఆయన. ఆయన కూడా కేసు పెట్టాడు. 3 నెలల్లో, జస్ట్ ఇన్ 3 months లో చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. చైనీస్ భాష నేర్చుకోవడం అంటే చాలా కష్టం, 500 పదాల లెటర్స్ ఉంటాయి అందులో. 3 నెలల్లో నేర్చుకున్నాడు. ఇందిరాగాంధీ గారు రిక్వెస్ట్ మేరకి చైనీస్ అఫీషియల్స్ తోటి చైనా భాషలోనే మాట్లాడి మన భారతీయులు మానస సరోవర యాత్ర చేయడానికి చైనాలో నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఆ అనుమతి తీసుకొచ్చింది కూడా ఆయనే. మంచి ఎకనామిస్టు, 5-6 సార్లు బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నాడు. మొదట్లోనేమో జనతా పార్టీ పెట్టుకున్నాడు, దాని తర్వాత అది జనతా దళ్ అయింది, జనతా దళ్ కాస్త ఇప్పుడు బీజేపీ అయింది. ఆయన కనుక రంగంలోకి దిగాడు అంటే ప్యాంట్లు తడిచిపోవాల్సిందే. జైలైతే జైలు పాలైపోయింది. అంతకుముందు మనకున్న ఆర్థిక మంత్రి ఎవరు, అరుణ్ జైట్లీ గారు, 8 వేల పరువు నష్ట దావా సంగతి సమాచారం ఇస్తే చివరికి ఆయనకే వచ్చి చేతులెత్తి దండం పెట్టి బాబు నీ కేసులు విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పాడు. కేసు టేకప్ చేశాడు అంటే అవతల అయిపోయాడే. ఈ మన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఏం చేశాడో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ లో మరియమ్మ గుర్తు కనపడింది, శిలువ గుర్తు కనపడింది అని దిక్కుమాలిన ప్రచారాలని చేశాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారయ్యా. ఏబిఎన్ మీద, ఏబిఎన్ రాధాకృష్ణ మీద 100 కోట్లు. దాని మీద కూడా నేను 2-3 వీడియోలు చాలా డీటెయిల్ గా చేశాను, నా ఛానల్లో ఉంటాయి, వేరే ఛానల్స్ లో ఉంటాయి, చూసుకోండి.
దానికి టిటిడి వాళ్ళు ₹1 కోటి ఫీజు పే చేశారు. ₹1 కోటి. అటువంటిది ఏవీ లేవు. మరి ఏమో గుర్తు కానీ, సిలువ గుర్తు కానీ, మరి ఏమో ఫోటో కానీ ఏది లేదు అందులోని. చేశారు చివరికి. జడ్జిమెంట్ ఇంకా రాలేదు. ₹100 కోట్ల పరువు నష్టం దావా. అది సుబ్రహ్మణ్య స్వామి సంగతి వ్యవహారం. అదే సుబ్రహ్మణ్య స్వామి టిటిడి లడ్డు విషయంలో కూడా చేశాడు. సరే, అల్టిమేట్ గా రిపోర్ట్ వచ్చింది, తప్పు అన్న సంగతి తేలిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్షమాపణ చెప్తాడా లేదా అనేటువంటి ఆయన విజ్ఞతకే వదిలేద్దాము. లోకేష్ బాబు అంటే పిల్లోడు, తీసేయి. మన పవన్ కళ్యాణ్ ఆయన కూడా అలాంటి వాడే, తీసేయి. ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు అంటే ఎవరిలో లేవురా, నాకైతే అటువంటి అనుమానం లేదు, వేరే వాళ్ళకు కూడా ఉండదు. మేబీ ఒక 1% అది పీపుల్కి ఏదైనా అనుమానం ఉంటే ఆ అనుమానాలు కూడా పోతాయి. ఇలాంటి దుష్ప్రచారాలు చేసినటువంటి వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగానే శిక్షిస్తారు. ఇలాంటి వాళ్ళకి ఉబ్బసము, ఆయాసము, కుష్ఠవ్యాధి, బ్రెయిన్ ట్యూమరు, యూరాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ ఇలాంటి రోగాలు వచ్చి 3 తరాల పాటు వాళ్ళ కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఆ భగవంతుడే వీళ్ళకి సరైన శిక్ష విధిస్తాడు. తప్పు కదా ఇది? ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి క్లారిటీ వచ్చింది కదా. ఇక జనాలు ఎట్లా నమ్ముతారో చెప్పు. ఇక చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఏవీ నమ్మరు. తిరుపతి లడ్డు విషయంలో మొట్టికాయలు పడ్డాయి, ల్యాండ్ టైటిలింగ్ విషయంలో మొట్టికాయలు పడ్డాయి. రాయలసీమకేమో ట్యూబ్ రైల్ చేసుకొస్తానంటాడు, విజయవాడ నుంచి అమరావతికి ఏమో ట్యూబ్ రైల్ చేస్తానంటాడు, నవ్వుల పాలైపోయాడు. రాయలసీమకేమో బుల్లెట్ ట్రైన్ చేస్తానంటాడు, నవ్వుల పాలైపోయాడు. అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతానంటాడు, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు, నవ్వుల పాలైపోయాడు. 2020 విజన్ అని చెప్పి స్విట్జర్లాండ్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ ఇండియా వచ్చినప్పుడు చెప్పాడు ఇదే విధంగా, నా విజన్ చూడండి ఎలా ఉందో సంగతి సంవత్సరం అలా చేస్తాను ఇలా చేస్తాను అంటే, అదే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి పనికి మాలిన వాగ్దానాలు కనుక చేస్తే మా దేశంలో స్విట్జర్లాండ్లో అయితే పిచ్చి హాస్పిటల్లో అన్నా చేర్పిస్తారు, ఊరన్నా తీస్తారని చెప్పాడు. వెతుక్కోండి, మీకు దొరుకుతాయి, అవి కూడా దొరుకుతాయి. ఇంకెవరు నమ్ముతారు? 5,000 ఎకరాల్లో విమానాశ్రయం కడతాను, 1,500 ఎకరాల్లో పెద్ద రైల్వే స్టేషన్ కడతాను. ఎందుకయ్యా ఇవన్నీ నాకు అర్థం కాదు. అన్ని ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేచిన మొదలు ఇదే అబద్ధాలు 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 అబద్ధాలు. మళ్ళీ ఈ సంవత్సరం పుష్కరాలు వస్తాయనుకుంటాను. లాస్ట్ టైం గోదావరి పుష్కరాల్లో 30 మంది చచ్చారు, డేటా ఎగిరిపోయింది అని చెప్పి తప్పించేసుకున్నాడు. మొన్న టీవీ ఛానల్లో, నేషనల్ టీవీ ఛానల్స్ లో ఈయన పరువు పోయింది కదా. దుంపదేగా ఆంధ్రప్రదేశ్ కి ఇంత పనికి మాలినాడు ముఖ్యమంత్రి అని చెప్పి నవ్వుకున్నాడు పాపం అతను. ఎన్డీటీవీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, అది తప్పు, మళ్ళీ అదొక పచ్చి అబద్ధం. పోనీ అంతటితోటి ఊరుకున్నాడా? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్తాడు. ప్రపంచ జనాభాని 800 కోట్లు. ఆ లెక్కని క్యాలిక్యులేట్ చేస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాడు చిన్న పెద్ద ముసలి ముతక దేశాలు ప్రాంతాలు సంబంధం లేకుండా క్యాలిక్యులేట్ కనుక చేసుకుంటే, లెక్క కట్టుకుంటే ఒక్కొక్కడికి ఇంచుమించుగా 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఒక్కొక్కడికి 20,000 ఉద్యోగాలు. మన ఆంధ్రప్రదేశ్ లోనే నిరుద్యోగం ఎంత ఉందంటే 8.7% నిరుద్యోగం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాబు, ఇది నేను చెప్పడలా, పచ్చి అబద్ధాలని చాలా చెప్తూ ఉంటాడు. సరే, తిరుపతి లడ్డు వ్యవహారం తేలిపోయింది. దాంట్లో నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి గారి పాత్ర చాలా ఉండుంటుంది. సిట్టు వేశారు, ఎంక్వైరీ చేశారు, వచ్చేసింది. ఇక దాని గురించి మర్చిపోవచ్చు. చంద్రబాబు మాటలు చెప్పేటువంటి మాటలు నమ్మకండి. తెలుగు టీవీ ఛానల్స్ లో వచ్చే న్యూస్ ని నమ్మకండి, పత్రికల్లో వచ్చే న్యూస్ ని అసలు నమ్మకండి. కానీ అన్ని వినండి, అన్ని చూడండి, తుది నిర్ణయం మీదే. వాస్తవాలు అనేటువంటి ఎప్పుడైనా అంతేనబ్బా, నిజం అనేటువంటిది ఏదో ఒక రోజు తెలుస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అలాంటిదే, ఇది కూడా అలాంటిదే. రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి దిక్కుమాలి పనులు ఎన్నాళ్ళు నిలుస్తాయి? ఒక సంవత్సరం, ఒక నెల నిలుస్తుంది, ఎక్కువ రోజులు నిలవవు కదా. మరి ఇప్పుడు అదే కదా జరిగింది, పళ్ళు రాలిపాలా. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, కొంతమంది మెసేజెస్ పెట్టారయ్యా ఇన్స్టాగ్రామ్ లోను, మన మామూలు ఏదో ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు. అవన్నీ కట్ అండ్ పేస్ట్ మెసేజెస్. అది ఏందయ్యా అంటే, ఒక ఆయన తమిళనాడు నుంచి పెట్టాడనమాట. వాళ్ళ అమ్మగారంట తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన లడ్డు తిన్నదంట, ఆమె ఆరోగ్యం పాడైపోయిందంట. అదే మెసేజ్ ని కట్ అండ్ పేస్ట్ చేసి ఇంకొక 10 మంది కూడా పెట్టారు. కనీసం పెట్టేవాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండదా? నాకు అర్థం కాదు. కనీసం మార్చుకోవద్దా? విచిత్రం ఏంటంటే అందులో ఒక చైనా వాడు కూడా ఉన్నాడు. అది ఇంకా విచిత్రం. అది చైనా వాడి పేర్లు ఎట్లుంటాయో తెలుసు కదా మనకి. చింగ్ చాంగ్ చింగు, టింగ్ టాంగ్ టుంగ్ అని ఉంటాయి కదా.
ఓకే, ఆ చైనా వాడు కూడా పెట్టాడు. సరే వాడు ఏమైనా వచ్చి మరి ఏమైనా లడ్డు తిన్నాడేమో మనకైతే తెలియదు, కానీ చైనీస్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బుద్ధిస్టులు కదా వాళ్ళు. ఓకే, అందుకని ఆయన ఇలాగే చెప్తూ ఉంటాడు, పట్టించుకోవాల్సిన పని లేదు. మొట్టికాయలు బాగానే పడుతున్నాయి, గట్టిగానే పడుతున్నాయి, పళ్ళు రాలిపోతున్నాయి, నేషనల్ టీవీ ఛానల్స్ లో కూడా పరువు పోతుంది. సరే ఇక దాని కర్మకు వదిలేద్దాం, మనం ఏం చేస్తాం మరి. అట్లాంటి వాడు ముఖ్యమంత్రి అయినందుకు సంతోషించాలా, ఏడవాలా, మన దౌర్భాగ్యం అనుకోవాలా, ప్రజల విజ్ఞప్తికి వదిలేద్దాం. ఒక్కటి కూడా నిజం ఉండదు స్వామి. 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు అన్నారు. కేంద్ర మంత్రి గారు కాదురో బాబు అని చెప్పి లెక్కలతో సహా చెప్పాడు. చివరికి అప్పుల వ్యవహారం ఏందో కూడా తేలిపోయింది. ప్రతి మంగళవారం మళ్ళీ అప్పు కోసం వెళ్తారు. ఈ డబ్బులన్నీ ఏం చేసావో చెప్పవా బాబు అనేసి దేశద్రోహి అంటాడు. మళ్ళీ కొడతారు, కేసులు పెడతారు. ఎవరు ముందుకు వచ్చి పెడతారు చెప్పు? 99 రూపాయలకు మందు ఇచ్చేస్తానంటాడు, 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేస్తానంటాడు. భూమి మొత్తం ఇచ్చేస్తానంట లోకేష్ బాబు. వాడు బాబుగాడి సొమ్మండి, ఆయన సొమ్ము ఆయన బాబుగాడి సొమ్మండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఆస్తి పంచకాలు వచ్చింది ఎంత? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఆయనకి వచ్చింది. ఇలాంటివన్నీ పనికి మళ్ళీ అన్ని చాలా చెప్తూ ఉంటాడు. అబ్బా తీసేయి, నమ్మడానికి వీల్లేదు. పోయే కాలం వస్తే ఇలాగే ఉంటుంది. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, అబ్బా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే. నీకు నాకు ఎందుకు అంత చేటు? ప్రజలకు తెలియాలి కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తాను. నేను దీని గురించి ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను. కోర్టు వాళ్ళు మొట్టికాయల తప్పదు చంద్రబాబు నాయుడికి అని చెయ్యరబ్బా. మధ్యలో ఏదో బోలే బాబా అంటారు, NDDB అంటారు, అదంటారు, ఇదంటారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటే అమూల్ మిల్క్, అమూల్ పాలు. ఆ సంస్థకు మళ్ళీ ఇంకో 9వ 10 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. ఆ సబ్సిడరీ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, సంఘ సంవత్సరం మొత్తం ఇంతకుముందు విశ్లేషణతో సహా చెప్పాను నేను. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, డాక్టర్లు, లాయర్లు, యూత్ లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీస్ లో, ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేసుకునే వాళ్ళు ఆలోచించండి అసలు ఒకసారి. ఆ వీడియోస్ ను ప్రైవేటైజ్ చేయడం ఏందా? జనాలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టేస్తే ఎట్లా? అందుకనే చెప్తున్నాను నేను. గోవిందా గోవిందా, ఆ 7 కొండల వాడే చూసుకుంటాడు. వదిలేయి, ఎవడు కర్మకు వాడు పోతాడు, ఎవడు పాపాను వాడు పోతాడు. ఇలాంటి వాళ్ళకి శిక్షలు అనేవి గట్టిగా పడతాయి. ఏది కుంభీపాకం లాంటి శిక్షలు పడతాయి చివరికి. నెక్స్ట్ అయితే నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ గురూజీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంటే ఎలక్షన్స్ బిఫోర్ మాట్లాడారు. అది ఎలక్షన్స్ కి లీడ్ అయింది కాబట్టి దాన్ని ఆ అంశాన్ని అలా వాడుకున్నారు కాబట్టి అది గెలిచారు కాబట్టి ఒకవేళ హ్యాపీగా ఉంటారేమో. కానీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వ్యాఖ్యలు, లడ్డూకు సంబంధించి ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఏ విధంగా పరిగణించాలి? వీటిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఏదో పిచ్చిమన్న అడుగులు వదిలే స్వామి. ఏదో 75 ఏళ్ళు వచ్చేసినాయి ఆయనకి, మనిషికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఆ జైల్లో నుంచి బయటికి రావడానికి ఆ 371 కోట్ల నుంచి లేని రోగాలని చెప్పాడు. నిజంగా ఆయనకు రోగాలు ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. పాపం ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడిని ఎందుకు పాపం మనం అంత చేయటం అన్నాం. ఆయన పాపాన్ని ఆయనే పోతాడు. పోనీ ఏం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, అంతకంటే ఏం లేదు. అది కూడా ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, కానీ నిజంగా ప్రజలు ఓట్లు వేసి గెలిచారా? 40% వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డికి. ఇంకేం కావాలి అంతకంటే? ఎనీహౌ, నాట్ టు వరీ. తిరుపతి లడ్డు అందరూ తినొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. నేను ఇంతకుముందు వీడియోలు చేశాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. దయచేసి వెతికితే కనుక ఆ వీడియోలు చూసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తాయి. మనకి ఈఎల్ఎన్ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఆయనకి ఒక 3 పేజీల ఉత్తరం కూడా ఇచ్చాను. నేను ఆయనకి, సార్ తిరుపతిలో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రతి భక్తుడు కూడాను 5 నిమిషాల పాటు దర్శనం చేయొచ్చు, మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ప్లాన్ కూడా గీసిచ్చాను. రోప్ వే కూడా వేస్తే బాగుంటుంది సార్ అని చెప్పాను నేను. మరి ఆయన ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి నాకు కనీసం 6 రోజులు పైన పెట్టింది. రోజు పోయేవాడిని రాజభవన్కి. 4 వైపుల నుంచి దానికి 4 ద్వారాలు పెట్టుకోవచ్చు అబ్బా. ఇప్పుడు కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతున్నామో అక్కడ రోలింగ్ కోస్టర్ పెట్టేయచ్చు. మన విమానాశ్రయాల్లో అక్కడ ఉన్నట్టు కుడి చేతి వైపు, ఎడం చేతి వైపు లైన్ అలా కదిలిపోతూనే ఉంటుంది. అట్లనే వెనక నుంచి పెట్టచ్చు. వెనక నుంచి విఐపీస్కి ఇచ్చేయండి. 3 వైపుల నుంచి కనుక పెడితే 6 క్యూలు వస్తాయి. శుభ్రంగా స్వామిని 9.5 అడుగుల విగ్రహం ఉన్నటువంటి ఆ స్వామిని మనసారా తృప్తిగా, సంతృప్తిగా 5 సెకండ్ల పాటు చూడొచ్చు. 5 సెకండ్ల పాటు క్యాల్కులేట్ చేసుకోండి. ఆ క్యాల్కులేషన్ తో సహా ఇచ్చాను నేను ఆయనకి. ఇక్కడ ఇంచుమించుగా 11 గంటల వరకు దర్శనం జరుగుతూనే ఉంటుంది. నా మామూలు పబ్లిక్ ఏంటంటే 3:30 నుంచి ఓపెన్ చేస్తారు, 3:30 నుంచి 4:30 వరకు ఆ చేయడము, అలంకరించడము, సంగతి సంవత్సరం చేస్తాడు. 4:30 గంటల దగ్గర నుంచి మొదలవుతుంది. పోనీ 5 గంటలు అనుకో, 5 గంటల నుంచి రాత్రి కూడా 11 గంటల దాకా ఉంటుంది. ఇంచుమించుగా 20-21 గంటలు ఉంటుంది. ఒక్కొక్క గంటకి ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేసుకో. 75,000 మంది ప్రతి భక్తుడు కూడాను
5 సెకండ్ల పాటు ఆ 9.5 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని బ్రహ్మాండంగా చూడొచ్చు. ఓకే. నాకు ఆయనకి ఒకసారి తగాద వచ్చింది, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకసారి నేను అయ్యప్ప దీక్ష తీసుకొని వస్తూ తిరుపతి వెళ్ళాను. అమర్, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు నాకు దర్శనం దొరకలేదయ్యా. ఓకే. గుడికి ఎదురుగా ఉండేటువంటి దగ్గర అఖండ జ్యోతి ఉంటది, ఎప్పుడు వెలిగిస్తుంది. ఆ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. ఆ జ్యోతి దగ్గర చెప్పుకున్నాను, నాకు నువ్వు దర్శనం కలిగించలేదు కాబట్టి నువ్వు పిలిచిన నాడే నేను దర్శనానికి వస్తానని, నువ్వు పిలిస్తేనే నేను దర్శనానికి వస్తానని చెప్పాను. కరెక్ట్ గా 3 నెలల్లో వచ్చిందయ్యా నాకు. ఎంత మంచి దర్శనము అంటే కనీసం 5 నిమిషాలు నిలబడ్డాను స్వామి. కరెక్ట్ గా అనమాట. అది కరెక్ట్ గా ఆయన గర్భగుడిలోకి వెళ్ళేటువంటి మెట్టు ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా అక్కడ 5 మినిట్స్ నిలబడి పైనుంచి కింద వరకు చూశానయ్యా. అదే నాకు జీవితంలో బ్రహ్మాండమైన దర్శనం. అందుకనే నేను 9.5 అడుగులు ఉంటుంది విగ్రహము, నల్లగా ఉంటుంది. ఇక్కడ గడ్డం కింద ఉండేటువంటి మచ్చతో సహా, ఆయన చెవులతో సహా చక్కగా కనపడింది ఆయనకు. 9.5 అడుగులు ఉంటుంది విగ్రహం. అంత చక్కటి దర్శనం జీవితంలో ఒకసారి జరిగిందంటే చాలు. ఇంకా నువ్వు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా గానీ అలాంటి దర్శనం అనేది జరగదు. ఒకే ఒక్కసారి నాకు ఆ దర్శనం జరిగింది. 3 నెలల్లో నేను పంతం పట్టి నువ్వు పిలిస్తేనే వస్తానని చెప్పాను, ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను, జరిగింది. ఇంకెంతకంటే ఏం చెప్పమంటావు చెప్తున్నాను. అనంత పద్మనాభ స్వామి విషయంలో కూడా అదే జరిగింది నాకు. సేమ్ థింగ్ వాస్ హ్యాపెండ్. అంటే ఒకసారి భగవంతుడి మీద నీకు భక్తి ఉండి నమ్మకం ఉంటే గ్యారంటీగా జరుగుతుంది, సందేహమే లేదు అందులో. అదే ఆయన గుడిలోకి వెళ్తే కూడా బూట్లు వేసుకొని వెళ్తాడు ఏంది స్వామి, నాకు అర్థం కాదు. అది బూట్లు వేసుకొని అసలు గుడిలోకి ఎవరన్నా పోతారా? సరే పోనీ బాయ్, ఎవడు పాప వాడు పోతాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా, పైన భగవంతుడు వాడు ఉన్నాడు. కుంభి పాకము తప్పదు, అంతకంటే ఇంకా భయంకరమైన శిక్షలు ఏమైనా ఉంటాయేమో, పడతాయేమో. పడాలి అని చెప్పి నేను కోరుకోవట్లేదు బాబు. ఆయన భగవంతుడు ఉన్నాడు, ఆ శనీశ్వరుడు ఉన్నాడు, యమధర్మరాజు ఉన్నాడు, చిత్రగుప్తుడు ఉన్నాడు. చిత్రగుప్తుడు ఏమో లెక్కలు రాస్తుంటాడు, యమధర్మరాజు గారు ఏమో ఆడిట్ చేస్తుంటాడు. నేను అదే ఆడిట్ ప్రొఫెషన్ లో ఉన్నా, వాళ్ళు చూసుకుంటారు. రైట్. ఇంకా రైట్ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి తిరుపతి లడ్డు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇది నా ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మై డ్రీమ్ న్యూస్.